నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్, ఆథర్, మనీ కోచ్, అలాగే మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత మనీ గురు రాజశేఖర్ గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారండి? సో ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఐశ్వర్యవంతులు ఎలా ఉంటారో తెలుసు, వారి లక్షణాలు ఎవరికీ తెలియదు. ఆ లక్షణాల గురించి యాక్చువల్లీ ఇక్కడ చాలామందికి ఏమవుతుందంటే ఐశ్వర్యవంతులు అవ్వాలి 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 అని కోరిక ఉంటుంది, కానీ ఎలా అవ్వాలి అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ ప్రపంచంలో జనరల్గా మా తోటి ట్రైనర్స్ కానీ లేదా మోటివేషనల్ స్పీకర్స్ కానీ వాళ్ళందరూ చెప్పడం వల్ల ఇప్పుడు బాగా అవేర్నెస్ అనేది పబ్లిక్లో వచ్చింది దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ట్వైస్. అంటే మొదటగా అది మైండ్లో క్రియేట్ అవ్వాలి, తర్వాత ఫిజికల్ వరల్డ్లో క్రియేట్ అవుతుందనే తెలుసు. అలాగే ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ముందు అది మైండ్లో క్రియేట్ అవ్వాలి. నా రీసెర్చ్ ఆఫ్ 20 yearsలో నేను చూసింది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, అంటే మీరు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా ఐ హ్యాడ్ సీన్ ద మైండ్ సెట్ ఆఫ్ రిచ్ పీపుల్, మైండ్ సెట్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ బోత్ ది డిమైన్స్. అంటే కోట్లు సంపాదిస్తూ కూడా పూర్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని చూశాను, సర్వైవల్గా స్ట్రగుల్ అవుతూ కూడా రిచ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని చూశాను. సో డెఫినెట్గా ఏంటంటే ఎవరు ఏ మైండ్ సెట్ ఉన్నారో డౌన్ ది లైన్ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారు, అందులో డౌట్ లేదనమాట. సో పూర్ మైండ్ సెట్లో ఉన్నవాడు కూడా ఆ మైండ్ సెట్కి వెళ్ళిపోవచ్చు. సో బేసికల్గా ఐశ్వర్యవంతులకు వచ్చేసరికి ఏంటి నేను గమనించిన స్టేటస్ ఏంటంటే దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఫ్రేమ్, ఒక ఫిక్స్డ్ ఫండమెంటల్స్ ఉంటాయి. మనీ ఫండమెంటల్స్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ మనీ ఫండమెంటల్స్ అన్నమాట. మనీ ఫండమెంటల్స్ గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. సో ఈ మనీ ఫండమెంటల్స్ గట్టిగా పట్టుకోవడం అనేది మనీ ఫండమెంటల్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది అన్నమాట. క్లియర్ ఆ ఫండమెంటల్స్ ఫ్రేమ్లోకి వచ్చిందా ఒకలాగా ప్రవర్తించాలి, ఫండమెంటల్స్ ఫ్రేమ్ బయటకు వచ్చిందా ఇంకోలా ప్రవర్తించాలి. క్లారిటీ అనమాట. అవతల ప్రపంచం మొత్తం వచ్చినా సరే వీడు కన్ఫ్యూజ్ కాడు. ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ నో దట్, ఐ డోంట్ హ్యావ్ టు డూ దిస్, ఐ నో దట్, ఫినిష్డ్. ఆ క్రిస్టల్ క్లియర్ అనమాట. క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అలా క్లారిటీ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసే ప్రతి యాక్షన్లో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ క్వాలిటీ ఆఫ్ ది ఐశ్వర్యవంతులు. సో మరి స్వయం కేంద్రిత వ్యక్తిత్వం అంటే ఏంటి అసలు? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అంటే ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ మై సెల్ఫ్. సో పర్సన్ సెంట్రిక్ ఇంటర్నల్, అంటే దిస్ ఈస్ కాల్డ్ జనరల్గా మన లైఫ్లో మనం ఆలోచించేటప్పుడు దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ కాల్డ్ సోషల్ సెంట్రిక్. సోషల్ సెంట్రిక్ అంటే వాళ్ళకి ఏంటంటే ఏం చేసినా వాళ్ళ టార్గెట్ సొసైటీకి ఏం చేస్తుంది అని, వాళ్ళ టార్గెట్ సొసైటీకి ఏం మేలు చేస్తుంది, సొసైటీలో ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ సొసైటీలో ఎలా ఉంటుంది, నేను ఇలా చేసి ఈ ఎజిటేషన్ చేస్తే ఏమవుతుంది, ఈ మూమెంట్ చేస్తే ఏమవుతుంది. సో దే ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ సొసైటీ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. నెక్స్ట్ అనదర్ పర్సన్ ఈజ్ ఫ్రెండ్ సెంట్రిక్. అంటే ఎంతసేపు వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ని హ్యాపీ చేయడం, ఫ్రెండ్స్ని సంతోషపెట్టడం, ఫ్రెండ్స్కి నచ్చినట్టుగా చేయడం. హీ బికమ్ ఏ పపెట్ ఇన్ దేర్ హ్యాండ్స్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ ఫ్యామిలీ సెంట్రిక్, రైట్? అంటే వాళ్ళ ఫ్యామిలీ, మా ఆవిడ, మా పిల్లలు, మా తండ్రి, మా తల్లి, దిస్ ఈజ్ సెంట్రిక్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సెంట్రిసిటీలో తప్పేం లేదంటే లాజికల్గా చూస్తే లేదా మన మామూలుగా జీవిత విధానంలో చూస్తే ఈ సెంట్రిసిటీలో తప్పేం లేదు. అంటే ఏముందండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వైఫ్ అండ్ చిల్డ్రన్ కోసమే కదా మనం చేసేదని, పర్ఫెక్ట్ కాదని నేను అంటలేదు. కానీ ఇక్కడ సెంట్రిసిటీ వేరు, పర్పస్ వేరు. అంటే నేను నా భార్య పిల్లల కోసం చేస్తున్నా అన్న ఆబ్జెక్టివ్ వేరు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నా అన్నది వేరు. సో ఇక్కడ స్వయం కేంద్రిత వ్యక్తి అంటే దట్ మీన్స్ సంథింగ్ లైక్ దట్, మై కార్ యు ఆర్ డ్రైవింగ్. నా కారు మీరు డ్రైవ్ చేస్తే కారు మీరు కోరుకున్నట్టు వెళ్తుంది, మీరు డ్రైవ్ చేసినట్టు వెళ్తుంది, కానీ నేను కోరుకున్నట్టు వెళ్తుంది కాదు. మన ఇద్దరం కూర్చున్నాం, మూడో మనిషి డ్రైవ్ చేస్తుంటే ఆ మనిషి కోరుకున్నట్టు వెళ్తుంది, కానీ మీరు కోరుకున్నట్టు నేను కోరుకున్నట్టు రాదు. సో వెన్ దిస్ ఈజ్ మై లైఫ్ వెహికల్ ఐ షుడ్ బి ద డ్రైవర్. అంటే ఏంటి మనీ ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, ఐ షుడ్ బి ద డ్రైవర్. ఆ క్లారిటీ నాకు ఉన్నప్పుడు ఫర్ దట్ ఐ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంటుంది కార్లో. సో వీళ్ళకి ఏం జరిగినా నేను రెస్పాన్సిబుల్, నాకేం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. అంటే ఇట్స్ ఎ బిగ్ వాట్ వి కాల్ ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ థాట్ అండి, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. వెన్ యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్
వెన్ యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ యూ, దెన్ యూ బికమ్ మోర్ అండ్ మోర్ ప్రాస్పరస్. కావాలంటే చూడండి, ఒక వ్యాపారస్తుడు అంటే జనరల్గా మనము ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక ఉద్యోగం చేసుకొని వచ్చి జీతం తీసుకొని వస్తాడు. రెస్పాన్సిబిలిటీ స్టేట్ ఎక్కడి వరకు ఉందంటే నా వైఫ్, నా చిల్డ్రన్, వాళ్ళ కెరీర్ లేదా వాళ్ళ మంచి చెడు, వాళ్ళ ఆరోగ్యం, ఇంతవరకు. సో దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ అదే ఒక ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి వెళ్ళేసరికి 300 కుటుంబాలు, 400 కుటుంబాలు, అంటే నా కుటుంబానికి మాత్రమే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, నా స్థాయి ఇక్కడే ఉంది. 300 కుటుంబాలకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కూడా, ఆయన స్థాయి ఎక్కడికి. అలా ఇంకా పెద్ద స్థాయికి వెళ్తే 1000 మంది, రిలయన్స్ అంబానీ కావచ్చు, లేదా ఇంకా కొంతమంది ఉన్నారు, వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అన్ని కుటుంబాలకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కూడా, ఆ ఐశ్వర్యం అనేది అలా ఉంటుంది. సో అది స్టేటస్ కో. దాని పక్కన పెడితే దానికి మైండ్ సెట్ అనేది ముందు రెడీ అవ్వాలి. ఈ మైండ్ సెట్ అనేది రెడీ అవ్వాలంటే ఐ టెల్ యూ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. ఐఎమ్ రియలీ ఫ్యాసినేటెడ్ బై ఏ పర్సన్. రీసెంట్గా నేను ఒక కాలనీ గేటెడ్ కమ్యూనిటీ షిఫ్ట్ అయ్యాను. సో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, యంగ్ ఫెలో, జస్ట్ గాట్ మ్యారీడ్, ఆర్ 1 kid, స్మాల్ కిడ్, సంథింగ్ అరౌండ్ 30s ఉంటాడు. వాళ్ళ ఒక డ్రైవర్, ఒక ఇంట్లో ఒకనొక గేటెడ్ కమ్యూనిటీ, ఒక ఇంట్లో డ్రైవర్ అబ్బాయి, అరౌండ్ 30 హౌసెస్ ఉంటాయి, ఒక ఇంట్లో డ్రైవర్. ఆ ఓనరు స్టేట్స్ వెళ్ళారు. సో ఈయనకేంటి డ్యూటీ అంటే రోజు రావాలి, కారు తోడవాలి, వాటర్ చెట్టుకి నీళ్ళు పోయాలి, అంతే డ్యూటీ. తర్వాత అంతా ఖాళీ కూర్చోవాలి, ఎందుకంటే ఆయన లేడు, ఇంకా ఆయన ఇంకో 4 రోజులు రావాలి, ఖాళీ కూర్చోవాలి. అయితే ఈ పిల్లవాడు చూడండి, ఎంతకాలం నేను డ్రైవర్గా చేస్తాను, అరౌండ్ 9,000 అయితే ఛార్జ్ తీసుకుంటున్నాడు జీతం, ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి. సో దట్ ఈస్ ద షిఫ్ట్ ఇన్ ది మైండ్. నెక్స్ట్ ఫర్ ద లాస్ట్ 6 months హీ చేంజ్డ్ హిస్ మైండ్. అంటే నేను ఇంటర్వ్యూ చేశానండి, ఏం చేసావు ఏంటి అని చెప్పి. ఈ 6 monthsలో తను ఏం చేశాడంటే, ఐ వాంట్ టు గెట్ 2 lakh rupees టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. జనరల్గా ఒక యంగ్స్టర్కి నాకు 2 lakh rupees కావాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనగానే ఏ బ్యాంక్ వాడు ఇస్తాడు, ఎవడు వడ్డీకి ఇస్తాడు, మా తాత ఇస్తాడా, మామ ఇస్తాడా, బావి ఇస్తాడా, ఎవరెవరిని ఎంత అడగాలి, 50,000 ఈయన దగ్గర 50,000. సో ఇది మైండ్ సెట్. బట్ హీ డిసైడెడ్ వాళ్ళని వీళ్ళని అడగటం కాదు, మై లైఫ్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఐ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. దెన్ మార్నింగ్ వస్తాడు, కారు కడుగుతాడు, నీళ్ళు పోస్తాడు, అక్కడి నుంచి బయటికి వెళ్తాడు, కాలనీ మొత్తం తిరుగుతాడు, కాలనీ మొత్తం తిరిగి డొమెస్టిక్ జాబ్స్ అన్నీ చేస్తాడు. నేను వచ్చి వారం 10 రోజులు అయింది ఇంట్లోకి. ఫస్ట్ డే వచ్చాడు. ఫస్ట్ డే వచ్చిన తర్వాత నేనేం చేశాను, మా ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంటే దాన్ని కొంచెం పాలిష్ చేయాలి అని వాచ్మెన్కి చెప్పాను. వాచ్మెన్తో మళ్ళీ కనెక్షన్, అరే నువ్వు నాకు తీసుకొచ్చిన బిజినెస్ ఎంతో ఇస్తానన్నా ఏమన్నాడు మనం మొత్తాన్ని. వాచ్మెన్ మటుకు ఎవరే పని చెప్పినా ఈయన ఫోన్ చేస్తాడు, అరే రాజేందర్ రా అంటాడు. రాజేందర్ వచ్చేస్తాడు. రాజేందర్ వచ్చి ఏంటన్నాడు, డైనింగ్ టేబుల్ పాలిష్ చేయాలి, అది సార్ 1,500 అవుతుంది, ప్లీజ్ మేక్ ఏ కౌంట్, 1,500 అవుతుందండి అన్నాడు. సరే చెయ్యన్న. వచ్చి తెల్లారి పాలిష్ చేస్తూ మా మదర్తో చెప్తున్నాడు, మా అమ్మగారు ఇక్కడ మొన్న 1 వాటర్లో 2-3 months బ్యాక్ బాగా మురికి నీళ్ళు వచ్చినాయండి, ట్యాంకులో సంపులు అన్నీ బాగా బురద ఉంది, మిగతా వాళ్ళందరూ క్లీన్ చేయించుకున్నారు, మీరు క్లీన్ చేయించుకోలేదు, క్లీన్ చేయించుకుంటే మంచిది, మీకు ఆరోగ్యాలు పాడవుతాయి, లేకపోతే అసలు ఈ వయసులో మీకు మంచిది కాదు. నేను ఇంటికి వెళ్ళేసరికి అది టెండర్, ట్యాంక్ క్లీన్ చేయాలి, కింద ట్యాంక్ పై ట్యాంక్ క్లీన్ చేయాలి. సరే ఎంతరా, 1,000 రూపాయలండి. సరే చెయ్యి. అది క్లీన్ చేసిన తర్వాత కింద బాటం దగ్గర ఏం చేశాడు, బాటం మొత్తం పెచ్చులు లేచిపోయింది, వాటర్ మొత్తం పోయి పునాదులు తగులుతుంది, పునాదులు వీక్ అయిపోతున్నాయి, దీనికి సిమెంట్ ప్లాస్టింగ్ చేయించుకోవాలి సంపకేనా. సరే ఎంతరా, 5,000. సరే అయిపోయింది. ఎంతైంది, 7,500. ఇక్కడికి అయిపోలేదు. నెక్స్ట్ నా ఎలక్ట్రికల్ ఈ మధ్యకాలంలో వేరే పక్కనే ఇంటి వాడికి వచ్చింది, ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఊళ్ళో లేను 3 రోజులు. 6 రోజుల్లో తను నా దగ్గర మాత్రం 7,500 తీసుకున్నాడు. ఇంకా అయిపోలేదు, ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఓకే, సో నేను చెప్పి ఎందుకు చేస్తాను ఈ పెట్టి జాబ్స్ అంటే, సార్ 9,000 అక్కడ వస్తాయి, ఐ డోంట్ వాంట్ బి ఏ డ్రైవర్ ఎనీమోర్, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ ఫర్ విచ్ ఐ నీడ్ 2 lakh rupees. సో ఐ ఆమ్ ఎర్నింగ్ దిస్, మేడ్ ఏ టార్గెట్ ఆఫ్ 2 lakh rupees ఇన్ దిస్ 6 months. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గెటింగ్ 2 lakh rupees వితౌట్ చీటింగ్ ఎనీవన్. తను ఎక్కడ చీట్ చేయలేదు. బట్ వాట్ ఈస్ డూయింగ్, ఎవరో అలా రోడ్డు మీద అలా వెళ్తాడు కాలనీలో, సార్ కనపడుతుంది సార్ మన గేటు మొత్తం కిందంతా తుప్పట్టిపోయింది సార్, వెల్డింగ్ పోయింది, అది కొత్త పైప్ లైన్ వేయించుకోండి సార్. వేయిస్తారని, టైం లేదండి, నేను వేయిస్తాను సార్. సరే వేయించు. ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, సార్ ఇది వెల్డింగ్ ఊడిపోయింది కదా, ఇది చేయించు సార్, ఇది పైప్ లైన్ ఊడిపోయింది కదా సార్, ఇది ప్లాస్టింగ్ ఊడిపోయింది కదా. ఆ 30 houses ఒక 2-3 సార్ వాళ్ళు కంజూస్గా పని చేయించుకోరు సార్ అంటాడు. 2 ఊళ్ళో లేరు. సో 25 houses మీద ఈ ఆల్మోస్ట్ గాట్ ది 2 lakh rupees. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అంటే ఇక్కడ మీరు గమనించి చూస్తే తన అవసరం 2 lakhs అని తెలిసింది,
తర్వాత దానికోసం బ్యాంకులు డిపెండ్ అవ్వటం కానీ ఆ లోన్స్ ఈ లోన్స్ పెట్టుకుంటూ కూర్చొని లేదా బావని అడుగుదాం మావయ్యని అడుగుదాం వాళ్ళని అడుగుదాం. నో, దిస్ ఇస్ మై లైఫ్, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ షుడ్ మేక్ మనీ సో దాట్ ఈ నేను సంపాదించిన 2 లక్షలు ఉన్నా పోయినా అండ్ నేను ఎవరికి జవాబుదారీ కాదు. ఓకే, అర్థం క్లారిటీ అనమాట. నేను ఎవరికి జవాబుదారీ కాదు, నా స్ట్రక్చర్ డిస్టర్బ్ కాదనమాట. సో నా స్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా నేను చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ప్రాస్పరస్ మైండ్ సెట్, ప్రాస్పరిటీ కాన్షియస్నెస్. మీరన్న ఐశ్వర్యవంతులు అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్. అంటే అక్కడెక్కడ అవకాశం లేదు, యాక్చువల్లీ చెప్పాలంటే దానికి అవకాశం లేదు, కానీ అవకాశాన్ని ఎక్కడెక్కడ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయింది. సో ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, పెద్ద పెద్ద జనరల్ మేనేజర్లు, వాళ్ళు వీళ్ళు దే డోంట్ హ్యావ్ టైం ఫర్ ది థింగ్స్ అనమాట. సో ఒక 100 రూపాయలు పోతే నువ్వు చేయించరా అన్న వాళ్ళ నీడ్ని, వాళ్ళ బద్ధకాన్ని, వాళ్ళ టైమ్లెస్నెస్ని ఈజ్ ఎన్కాషింగ్. నాట్ చీటింగ్ ఎనీ వన్, ఈజ్ నాట్ ఫోర్సింగ్ యూ. సో ట్యాంక్ ప్లాస్టరింగ్ పోయింది సార్, చేయించుకుంటే మీ ఇల్లే బాగుంటుంది. అబద్ధం కాదు కదా, నిజమే. సార్ దానికి 5,000 అడిగాడు, 5,000 అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఒక 500 అటు ఇటు తేడాలో అవుతుందని నాకు తెలుసు. కానీ నేను నా టైం వేస్ట్ చేసుకుని అక్కడ కూర్చుంటే నాకు 500 మిగులుతాయేమో, కానీ నా సంపాదన కాలంలో అవతల కొన్ని వేలు పోతాయి. సో డెఫినెట్గా ఐ విల్ బి రెడీ టు ఫోర్గో దట్ డిఫరెన్స్. ఆ గ్యాప్లో తను ఆ 25 హౌసెస్ మీద లాగించేది మొత్తం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఐశ్వర్యంతో అంటే ఆ లక్షణం అలా ఉండాలన్నమాట. సో అక్కడ ఆ లక్షణాలు ఉన్నవాడే నెక్స్ట్ స్టెప్కి ఎడగలుగుతాడు. మనతో మొదలు మనతో ఆఖరి అంటే ఏంటి అసలు? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ద ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ హిమ్, సొల్యూషన్ ఎండెడ్ విత్ హిమ్. సో ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మన లైఫ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ నేను ఎప్పుడైతే అవతల పర్సన్ని ఫోకస్గా పెట్టానో, అంటే కేంద్రం అంటే సెంటరింగ్ ఫ్యామిలీగా పెట్టాను, లేదా సెంటరింగ్ ఫ్రెండ్స్గా పెట్టాను, సెంటరింగ్ సొసైటీగా పెట్టాను, అంటే ఏమవుతుందంటే అది సాటిస్ఫై అయిన తర్వాత నేను నా దగ్గరికి వస్తాను అన్నప్పుడు దట్ నెవర్ ఎండ్స్. కానీ నా దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నా సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఓవర్ఫ్లో వెళ్ళిపోతుంది. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, ధీరుభాయ్ అంబానీ ఉన్నారు. ఆయన ఎక్కడో చిన్న పెట్రోల్ బంక్లో అటెండెంట్గా చేస్తున్నారు. సో హీ వాంటెడ్ టు గ్రో ఫర్ హిమ్సెల్ఫ్. సో తన కోసం తను పెరుగుతూ ఒక చిన్న వ్యాపారం పెట్టారు. ఎవరి కోసం అంటే తన కోసం. ఆ వ్యాపారం కోసం డబ్బులు సంపాదిస్తూ దాన్ని ఇంకొంచెం పెద్ద వ్యాపారంగా చేశారు. ఆ కొంచెం పెద్ద వ్యాపారంగా చేసిన ఆటోమేటిక్గా మనుషులు కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? మళ్ళీ తన సర్కిల్ నుంచి వస్తారు. సో తన సర్కిల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. తను సపరేట్గా క్రియేట్ చేయాలి. తను గ్రో అవుతున్నారు, ఆటోమేటిక్ ఓవర్ఫ్లో వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా పెద్ద ఫ్యాక్టరీ అయింది, ఆటోమేటిక్గా ఆ ఊళ్ళో వాళ్ళందరికీ అవసరమైంది, వాళ్ళందరూ వచ్చారు. అంటే ఇఫ్ యూ నోటీస్ కేర్ఫుల్లీ, అంబానీ గారు ఇలా వర్టికల్గా పెరుగుతున్నారు, కానీ ఓవర్లో మటుకు అలా కిందకి వెళ్ళిపోతుంది అన్నాడు. కిందకి వెళ్ళిపోయి ఇట్ ఈస్ కవరింగ్ ది బిగ్గర్ సర్కిల్. ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, తర్వాత సొసైటీ తర్వాత కంట్రీ తర్వాత వరల్డ్. బట్ డ్యూరింగ్ ఆల్ ది ప్రాసెస్ హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ హిమ్సెల్ఫ్, హౌ టు గ్రో మై సెల్ఫ్. సో ఆయన గ్రో అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సెంట్రిక్, అదే ఐసెంట్రిక్ నేచర్, స్వయం కేంద్రిత వ్యక్తిత్వం. అంటే నేను గ్రో అవుతాను, ఆటోమేటిక్గా నా ఓవర్ఫ్లో అందరికీ వెళ్తుంది. అదర్వైజ్ వీ హ్యాడ్ సీన్ మెనీ పీపుల్, మనం చూసాం చాలామందిని, కోటీశ్వరుడు బాగా సంపాదించుంటాడు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఒక కొంతకాలం గడిచిన తర్వాత ఇన్ని దానాలు ధర్మాలు అన్నీ చేసి తను రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం తినడానికి లేక, ఎవరు పట్టించుకునేవాడు లేక, వి సీ మెనీ పీపుల్, రైట్? సో ఇక్కడ ఈ ఐసెంట్రిక్ పర్సన్ యొక్క బిలీఫ్ ఏంటంటే హీ నెవర్ డస్ సాక్రిఫైస్. ఐశ్వర్యంతో ఎప్పుడు కూడా త్యాగాలు చేయరు, విరాళాలు ఇస్తారు. త్యాగం వేరు, విరాళం వేరు. విరాళం అంటే నాకు సరిపడా ఉన్న దానిపై ఇచ్చేది విరాళము, త్యాగం అంటే నాకు లేకపోయినా సరే ఇచ్చేది త్యాగం. సో నాకు లేకపోయినా సరే ఇచ్చేది త్యాగమైనప్పుడు నిజంగా పునర్జన్మ ఉందో లేదో, దేవుడు ఉన్నాడో లేడో, నిజంగా పాపం పుణ్యం వస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ నన్ను చూసేవాడు ఎవడు ఉండడు. సో ఇది క్లారిటీ ఉంటుంది అన్నాడు ఐశ్వర్యవంతుడికి, ఇది క్లారిటీ ఉంటుంది. సో హీ నోస్ తన స్ట్రక్చర్, తను ఎక్కడ డిఫరెన్స్ రానివాడు. చూసుకోండి మీరు కావాలంటే, ఏదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మీకు ప్రాస్పరస్ పీపుల్ అందరూ కూడా కాంట్రిబ్యూటే చేస్తారు. లేదంటే వాళ్ళు టకాటక వాళ్ళ 100 కోట్లు డిజాల్వ్ చేసేసి ఇచ్చేసేయచ్చు. దే నెవర్ డూ దట్. వాళ్ళ స్ట్రక్చర్ మటుకు డిస్టర్బ్, అంటే ఎక్కడంటే వాళ్ళ స్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా పైనుంచి వచ్చే ఓవర్ఫ్లోని మాత్రమే ఇస్తుంటారు. సో దట్ టుమారో దే నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్, అరే నేను ఇచ్చానే అని.
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఓ 2 రూపాయలు ఎవరో అడుక్కునేవాడికి ఇచ్చారు, యూ నాట్ ఫీల్. 98 రూపాయలు ఇచ్చారు, డూ యూ ఫీల్? Of course, it made a difference. And we expect the 98 రూపాయలు తీసుకున్న మనిషి నన్ను గుర్తు చేసుకోవాలి. No, he is busy in asking for some other person. మిమ్మల్ని గుర్తు చేసుకునేంత ఓపిక లేదు వాడికి. వాడు ఇంకో పర్సన్ అడుక్కోవడంలో బిజీగా ఉన్నాడు. 98 పోగొట్టుకుని మీరు బాధపడుతున్నారు. సో అక్కడ మంచితనము మానవత్వం వాటి గురించి నేను మాట్లాడలే. ఆ మంచితనం మానవత్వం మన కడుపు నిండక ముందు మాట్లాడితే మన చూసేవాడు ఉండడు. సో ఈ క్లారిటీ అనేది ఐశ్వర్యవంతులకి క్లియర్గా ఉంటుంది. అంటే చూసే ఆడియన్స్కి నేను కొంచెం సెల్ఫిష్నెస్ని ప్రమోట్ చేస్తున్నానేమో అనిపించవచ్చు. నో, సెల్ఫిష్నెస్ వేరు, ఐసెంట్రిక్నెస్ వేరు. స్వార్థము అంటే పక్కవాడిది కూడా నాకు కావాలనేది. ఐసెంట్రిక్ అంటే నాకు కావాల్సింది కాగా మిగిలింది నేను ఇస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లెట్ అస్ సే మనందరం కూడా ఒక ఊబిలో ఉన్నాం. ఒక ఊబిలో ఉన్నప్పుడు స్వార్థపరుడు ఏం చేస్తాడంటే ఇంకోటి మీద కాలు పెట్టి అవతలకి వెళ్ళిపోతాడు. అంటే నేను బతికితే చాలు. ఐఎమ్ టెలింగ్ యూ ద డిఫరెన్స్ అనమాట. నేను బతికితే చాలు. దీనికి అవతల ఎక్స్ట్రీమ్ ఉంటాడు, సొసైటీ సెంట్రిక్ పీపుల్ ఆర్ త్యాగమూర్తులు ఆర్ చాలా కమాన్ నా మీద తొక్కేసి వెళ్ళిపో. హీ సపోర్ట్స్ అదర్స్, గో గో గో. తర్వాత ఈయనెవడు లాగడు. బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ బిజీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ని కలుసుకోవడానికి. వీళ్ళు ఎవరు లాగా లాస్ట్కి తిరిగి చూసరికి ఎవరు. ఇక ఆ రోజున ఫ్రస్ట్రేషన్ అన్నా, నేను ఎంతమందికి మంచి చేశాను తెలుసా, ఎంతమందికి హెల్ప్ చేశాను తెలుసా, ఎంతమందికి అది చేసింది. వై డూ యూ నీడ్ టు సే? బికాజ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఇన్ రిటర్న్ అండ్ యూ కుడ్ నాట్ గెట్ ఇట్. సో ఆ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ అంటే మీరు చారిటీ చేశారా, డీల్ చేశారా? చారిటీ చేసినప్పుడు ఇచ్చేసి మర్చిపోగలగాలి. ఏదైనా మీరు చేశారంటే చేసి మర్చిపోగలగాలి. మంచి చేసిన తర్వాత చెప్పుకోవాల్సి వస్తుందంటే మీ మైండ్లో అది కంప్లీట్గా రిలీజ్ కాలేదు. ఈ క్లారిటీ అనేది ఐశ్వర్యవంతుడికి ఉంటుంది. తను క్లియర్గా చెప్తాడు, నేను పైకి వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నేను లాగుతాను. నేను నిన్ను ముందు సపోర్ట్ చేసి నేను తోయించను, కానీ నేను పైకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా నేను లాగుతాను. సో ఫస్ట్ ఐ వాంట్ మై గ్రౌండ్ టు బి సెక్యూర్డ్. నా గ్రౌండ్, నా కాళ్ళ కింద గ్రౌండ్, సాలిడ్ గ్రౌండ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నీకు సపోర్ట్ చేసి లాగుతాను. కాదు నీకు తాడు అందిస్తాను, ఆ తాడు చెట్టుకి కడతాను, నీకు ఇష్టమైతే నువ్వు పైకి రా, లేదా అక్కడ. ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్ అనమాట. బికాజ్ అర్థమవుతుంది కదా. స్వార్థం అంటేనే తొక్కేసి పైకి రావడం. స్వయం కేంద్రిత అంటే ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు, డెఫినెట్గా నువ్వే. ఐ విల్ గో ఫర్ యూ, నాట్ ఎట్ మై కాస్ట్. త్యాగమూర్తులు అంటే నేను చనిపోయినా పర్లేదు, నాకేమైనా పర్లేదు, నువ్వు మట్టుకు బాగుండాలి, నువ్వు మట్టుకు బాగుంటాడు. మళ్ళీ తర్వాత ఏడ్చే హక్కు మనకు లేదు. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ. అంటే ఈ నేచర్ అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, లేకపోతే మీ సోషల్ స్టేటస్ ఎలా ఉంది దాంతో సంబంధం లేదు. కోటీశ్వరులో కూడా ఈ పూర్ మెంటాలిటీ ఉంటుంది. ఈ పూర్ నేను చెప్పిన జస్ట్ స్ట్రగుల్ టు సర్వైవ్ అనే రాజేంద్ర లాంటి వాటిలో కూడా ప్రాస్పరస్ మెంటాలిటీ ఉంటుంది. మిడిల్ వాళ్ళలో కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది. సో మెంటాలిటీకి మీ సోషల్ స్టేటస్కి సంబంధం లేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఒక డౌన్ ది లైన్ ఒక 10 years అయ్యేసరికి డెఫినెట్లీ యూ విల్ రీచ్ వేర్ యూ హ్యాడ్ స్టార్టెడ్. నాతో మొదలు నాతో అంతం. సో నాతోనే మొదలైన ప్రశ్న నా జవాబుతో అంతమవుతుంది, నా దగ్గరికి వచ్చి అంతమవుతుంది. ఇక్కడ మీకు ఎక్కడ బయట వాళ్ళు ప్రమేయం ఉండదు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యాడ్ సీన్, మీరు కనుక చూసినట్టయితే మనీ వరల్డ్లో నో పార్ట్నర్స్. ఇట్ ఈజ్ యువర్ ఇండివిజువల్ జర్నీ. మనీ ఈజ్ ఇండివిజువల్ జర్నీ. మనకి తెల్లారేసే కనపడదు. ఒకడు ఎవడో దుబాయ్కి ఎక్కడికి వెళ్తాడు, 24 గంటలు కష్టపడతాడు పాపం. 24 గంటలు కష్టపడి డబ్బులు పంపిస్తుంటాడు ఇండియాకి. ఇక్కడ వీడు హమారా భాయ్ బాహరే అని వీడు బైకులు వేసుకుని పెద్ద పెద్ద ఇదేంటి హార్లీ డేవిడ్సన్ బైకులు, పెద్ద పెద్ద కాస్ట్లీ బైకులు వేసుకుని కాస్ట్లీ మాల్స్కి వెళ్ళిపోవడం, కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కోవడం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి క్యా అంటే భాయ్ దుబాయ్ మే భాయ్ బాహరే అంటాడు. పాపం అక్కడ తను 24 గంటలు కష్టపడి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఇప్పటికి ఒక 20 లక్షలు పంపించాను, కనీసం 10 లక్షలు ఇక్కడ మిగిలి ఉంటాయి, ఆ 10 లక్షలు ఏదో చేద్దామని ఇక్కడికి వస్తాడు. ఏవిరా 10 లక్షలు ఏవి ఓకే కాయ అంటే ఇప్పుడు మీకు అర్థం, వాడు మనీ కోసం కష్టపడుతూనే ఉన్నాడు, వీడు మనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. సో సేమ్ మనీ, హిస్ జర్నీ ఈజ్ ఎంజాయ్మెంట్, హిస్ జర్నీ ఈజ్ స్ట్రగ్లింగ్.
సేమ్ విత్ వైస్ వర్సా. ఇప్పుడు బ్రదర్స్ గురించి చెప్పాను, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సేమ్. సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్, ఐ హ్యాడ్ సీన్ మై కో ట్రైనర్ ఫ్రెండ్స్, ఇంట్లో పాపం ట్రబుల్గా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పాపం పచ్చడి అది ఇది తింటుంటారు, కానీ బీయింగ్ ఏ ట్రైనర్ సూట్ బూట్ వేసుకుని నేను ఎక్కడికో వెళ్తాడు, ప్రోగ్రామ్ ఇస్తాడు. గెస్ట్గా ప్రోగ్రామింగ్, కానీ గెస్ట్ కాబట్టి వాళ్ళు పిలిచేసి బిర్యానీలు, మంచి ఫుడ్, హోటల్లో ఏసీ రూమ్ స్టే అవి ఇవన్నీ ఈయనకి ఇస్తుంటారు. ఇంట్లో ఫ్యామిలీ పాపం ఫ్యాన్ కరెంటు కూడా లేక ఫ్యాన్ ఇలా ఇలా ఇసురుకుంటూ పచ్చడి తినేసి పూట గడుపుతూ ఉంటారు. సో ఒకటే ఫ్యామిలీ, ద జర్నీ ఈజ్ డిఫరెంట్. సో అంటిల్ అన్లెస్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ ద మనీ వరల్డ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద మనీ వరల్డ్. సో దట్ ఈస్ ద ఐశ్వర్యవంతులు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సిన క్వాలిటీ, లాస్ట్ వరకు ఉండాల్సిన క్వాలిటీ అదే. క్వశ్చన్ స్టార్ట్స్ విత్ మీ, ఆన్సర్ ఎండ్స్ విత్ మీ. సో లేని వాళ్ళు అంటే ఎవరైతే డబ్బు సంపాదించి మేము ఐశ్వర్యవంతులం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాను కదా, రెస్పాన్సిబిలిటీ. సో ఫైనల్గా మనకి ఒక ప్రాసెస్, ఇందాక మనం ఎట్లా ఐశ్వర్యవంతులు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారు ఏమేం చేస్తారు, త్యాగాలు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటిని ఫైనల్గా ఒక కంక్లూజన్ అందించి ఆడియన్స్కి ఇవ్వాలంటే మొత్తం సింపుల్ అండ్ ఫార్మోస్ట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అందరూ పడతారు, డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బుని మన కోసం పనిచేసేలా ఎలా చేయాలో తెలియదు. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం తీసుకుని, నేను పేదవాడిగా ఉన్నాను అంటే ఒక మహానుభావుడు చెప్తాడు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాకపోవచ్చు, కానీ పేదవాడిగా మరణించమట్టుకు డెఫినెట్గా నీ తప్పే అంట. సో పుట్టుక పేదవాడిగా పుట్టి ఉండొచ్చు, కానీ పేదవాడిగా మరణించామంటే ఇట్స్ యువర్ చాయిస్. అక్కడ బై ఛాన్స్ పేదవాడిగా పుట్టి ఉండొచ్చు, కానీ పేదవాడిగా మరణించడం మటుకు యువర్ చాయిస్. యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ స్టెప్. ఆ స్టెప్ తీసుకునేటప్పుడు ఏంటి, మనం సంపాదిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్ దట్ నేను రిచ్ కావాలి అని ఐఎమ్ రెస్పాన్సిబుల్. నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదండి, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదండి, నాకు సొసైటీ సపోర్ట్ చేయట్లేదండి, నా ప్రొఫెషన్ నాన్ సెన్స్, దే ఆర్ నాట్ ఇన్ యువర్ మనీ వరల్డ్, యు ఆర్ అలోన్ ఇన్ ద మనీ వరల్డ్. సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు టేక్ స్టెప్స్. సో ఈ మనీని మనం జనరల్గా తీసుకున్న తర్వాత ఈ మనీని రెగ్యులర్గా కొన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. యూ షుడ్ మేక్ మనీ టు ఎర్న్ మనీ. సో యూ షుడ్ మేక్ మనీ టు ఎర్న్ మనీ అన్నప్పుడు ఈ మేకింగ్ మనీ అండ్ హౌ టు ఎర్న్ మనీ అండ్ హౌ టు మేక్ దిస్ ప్రాసెస్ అంటే మనం సంపాదించడం కాకుండా మన డబ్బుని సంపాదించడం ఎలా అనేదానికి వీ హ్యావ్ ఏ 4 hours ఆఫ్ వర్క్షాప్ విచ్ వీ కాల్ బ్రేక్ త్రూ మనీ చక్రవ్యూహం. బ్రేక్ త్రూ మనీ చక్రవ్యూహం. ఓకే, మనీ చక్రవ్యూహంలో అందరూ ఇరుక్కొని ఉంటారు. దాని నుంచి బ్రేక్ త్రూ రానంతసేపు యూ కెనాట్ బి ప్రాస్పరస్, ఐశ్వర్యవంతులు కాలేరు. సో దట్ ఈస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఆ ప్రోగ్రామ్కి ముందు, ప్రోగ్రామ్ తర్వాత పీపుల్ మైండ్ సెట్లో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐ టెల్ యూ ఏ బాయ్ బిఫోర్ అటెండింగ్ దిస్ 4 hours workshop, he was earning something 7,500 rupees something. Down the line ఒక హాఫ్ ఎ డే అంటే ఇవాళ మార్నింగ్ అయిపోయింది, ఈవినింగ్ 8 o'clock నాకు కాల్ చేసి he was explaining me a plan how to get 10,000 without working. తను పని చేయకుండా, తన ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా 10,000 నెలకి ఎలా సంపాదించారు నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇది కరెక్ట్ అంటే నేను ముందుకు వెళ్ళిపోతా అంటున్నాడు. వాడి శాలరీ 7,500. ఓకే, సో దాట్స్ బ్రేక్ త్రూ అండ్ మైండ్లో బ్రేక్ త్రూ అనమాట. నో, దిస్ ఇస్ నాట్ ది వే ఐ షుడ్ స్ట్రగుల్. ఇలా స్ట్రగుల్ చేస్తే పోతే జీవితాంతం అంతే. ఏం చేస్తాడు, సంపాదించామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అన్నట్టు సంపాదించింది తినడానికే సరిపోతుంది. సో ఇప్పుడు మనం సంపాదించింది తినడానికే సరిపోతుంది. వేర్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్? ఎండ్స్ మీటింగే పెద్ద డిఫికల్ట్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ వీ నీడ్ టు బ్రేక్ త్రూ ఇట్. సో వీ నీడ్ దట్ డిసిప్లిన్, వీ నీడ్ దట్ కమిట్మెంట్, వీ నీడ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఏది చేయాలన్నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇది నాది అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తామండి. కాదు నేనేం చేసినా ఈ డబ్బులంతా నాది కాదు, మా ఫ్రెండ్స్ది, మా ఆవిడది, మా పిల్లలది, లేదా మా ఆయనది, నా కోసం కాదని ఎప్పుడైతే అనుకున్నామో యూ ఆర్ లూజ్ టు యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ ఆర్ వాష్డ్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ కెన్ నెవర్ బీ ప్రాస్పరస్, ఎందుకంటే నా కోసం కాదు కదా. సో వెన్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ యూ ఫీల్ లైక్ గ్రోయింగ్. దెన్ యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ ప్రాసెస్. ఎక్కడ నేను స్ట్రక్ అయ్యాను, ఇదో పెద్ద పద్మవ్యూహం, ఇదో పెద్ద చక్రవ్యూహం అనమాట మనీది. దీని నుంచి ఎలా బ్రేక్ త్రూ అవ్వాలి? సో దట్ విల్ బీ గెటింగ్ అవేర్నెస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. ఈరోజు ఐశ్వర్యవంతులు ఎలా ఉంటారు, వాళ్ళు చేసే లక్షణాలు, వాళ్ళు చూపించే విధానాలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ.
ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.